హలో ఎవ్రీవన్, మనసకి తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాబోయ్! ఏంటండి ఈ ఎండలు అనుకుంటాం కానీ, అదే సీజన్‌లో వచ్చే మల్లెపూలని, మామిడికాయల్ని, ఐస్ యాపిల్స్‌ని టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? అస్సలు కాదు కదండీ. చాలామంది వీటికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు నిజంగా చెప్పాలంటే. సంవత్సరం అంతా వెయిట్ చేసే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. ఈరోజు మ్యాంగోస్‌ని తీసుకొచ్చారు మా వారు. అయితే ఇవి మ్యాంగోస్ ఫ్రూట్స్ కాదండి. ఇంకా అవి కాయలుగానే ఉన్నాయి. ఈ కాయలన్నిటిని మీరైతే ఎలా స్టోర్ చేస్తారు? ఈ సీజన్‌లో జనరల్‌గా అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెడతారు కదా! అదేవిధంగా మేము కూడా పచ్చడి కాకపోయినా ఇట్లా మామిడికాయల్ని ఎండబెడతాం అనమాట. వాటి ముక్కలు కుట్టేసి ఎండబెట్టడం వల్ల అవి సంవత్సరం అంతా నిలవ ఉంచుకొని పప్పులోకి, వంకాయ కర్రీ చేసేటప్పుడు కూడా యూస్ చేస్తాము. మీరు కూడా స్టోర్ చేస్తారా అండి మామిడికాయలని? ఇది మా పూజా మందిరం. ఈ పూజా మందిరం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం కదా! ఇలా క్లీన్ చేసేటప్పుడు చూసారు కదా, టైల్స్ పైన ఇట్లా బ్లాక్‌గా వచ్చేస్తుంది. ఇది కామనే, నేను అందరికీ ఉండే ప్రాబ్లమే. అయితే ఇప్పుడు దీపం పెట్టేటప్పుడు పైన పార్ట్‌లో కూడా అది నల్లగా అయిపోతుంది. అక్కడ టైల్స్ లేవనమాట. ఇట్లాగే ఒక పలక పెట్టి ఉంది, టైల్స్ లేవు. ఆ పైన దానికి ఆపోజిట్‌లో కింద సైడ్ కూడా దీపం పెట్టేటప్పుడు నల్లగా అయిపోతుంది. దాన్ని నేను ఒకవేళ పెయింట్ వేశాననుకోండి, మళ్ళీ అదే స్థితికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే పెయింట్ వేసినా మళ్ళీ దీపం పెట్టేటప్పుడు పొగ వెళ్ళి అంటుకొని మళ్ళీ బ్లాక్‌గా అయిపోతుంది. దీనికి ఆల్టర్‌నేట్‌గా నేను వాల్ పేపర్ అయితే అంటిద్దామని నిర్ణయించుకున్నాను. పైన పార్ట్‌లో కూడా వాల్ పేపర్ అంటించొచ్చు. మా వారేమన్నారంటే పెయింట్ యూజ్ చేసి వేస్తే ఇంకా అందంగా ఉంటుంది వాల్ పేపర్ కన్నా అనేసన్నారు. అందుకని పెయింట్ వేశాననమాట. జనరల్‌గా మనం చిన్న చిన్న టెంపుల్స్‌లో చూస్తాం కదా, ఇట్లా చేత్తో వేసిన ముగ్గుల్ని. నాకైతే ఇంట్లో అలా ముగ్గులు వేసుకుంటే చాలా ఇష్టం అండి. పైగా పూజా మందిరంలో ముగ్గులు వేస్తే ఇంకా అందంగా ఉంటుందనిపించింది. మనకి చిన్నప్పుడు చేమంతి పూలు అని ఉండేవి. ఆ బంతి పువ్వులతో కాగడ మల్లి కట్టి మాల చేసుకునేవాళ్ళు. అలా మాల చేసినవే నేను ఎక్కువ పెట్టుకునేవాడిని. ఆ జ్ఞాపకం ఇంకా ఉండిపోయింది. అదే చేమంతి పూలు ఇక్కడ వేద్దాం అని చెప్పి ఇట్లా వేశాక లుక్ అయితే ఇట్లా ఉందండి. వెనకంతా ప్లెయిన్‌గా ఉంది కదా! ఆ ప్లెయిన్ దగ్గర కూడా ఏదైనా ముగ్గు వేస్తే బాగుంటుంది అనిపించి, నాకు సింపుల్‌గా అయిపోయే ముగ్గులంటేనే ఎక్కువ ఇష్టం. ఇట్లా వేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ హడావిడిగా వేసేసి అవి ఎక్కడైనా తప్పు వస్తే మళ్ళీ చెరపడానికి ఇక్కడైతే కుదరదు. అందువల్ల నేను ఒక్కసారి ఫస్ట్ టైమే వేసుకునేటప్పుడే ప్రాపర్‌గా వేసుకోవాలని ఇలా చిన్న ముగ్గునే సెలెక్ట్ చేసుకున్నాను. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే చూడండి ఇట్లా ఉంది. పూజా మందిరం అనే కాదు, మన ఇంట్లో ఒక చిన్న సోఫాని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌లో పెట్టినా కూడా ఇల్లు ఏదో కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడూ ఇంటిని ఒకేలా ఉంచుకునే కన్నా ఇట్లా చిన్న చిన్న మార్పుల వల్ల ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.